అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఏ విధంగా చేశానో, ఎంత సింపుల్‌గా చేశానో చూడండి. ముందుగా స్టవ్ దగ్గరంతా శుభ్రంగా చేసుకొని, స్టవ్‌ను తుడుచుకొని, స్టవ్ దగ్గర ముగ్గు వేసుకోవాలి. తరువాత స్టవ్‌ను పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టాలి. ఈరోజు నేను అమ్మవారికి శనగల పాయసం ప్రసాదంగా చేస్తున్నాను. తరువాత ఒక గిన్నెలో పాలు పోసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టాలి. మనం ప్రసాదం చేస్తున్నాం కాబట్టి ప్రసాదం చేసే గిన్నెకి కూడా పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టాలి. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టాలి. పాలు పొంగు వచ్చేలోపు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టీ గ్లాస్ పచ్చిశనగపప్పు, ఒక టీ గ్లాస్ సగ్గుబియ్యం వేసి నీళ్లు పోసి 2 సార్లు కడిగి కొంచెం నీళ్లు పోసి నానబెట్టాలి. చూడండి, పాలు పొంగొస్తున్నాయి. పొంగు వచ్చిన తర్వాత 2 నిమిషాలు పాలని మరగనివ్వాలి. తరువాత అందులో మనం నానబెట్టిన పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యంలోని నీళ్లు లేకుండా మొత్తాన్ని వంచేసుకోవాలి. వాటిని మరుగుతున్న పాలల్లో వేయాలి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలపాలి. తర్వాత మనకి పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం ఉడకాలి కాబట్టి సగానికి సగం నీళ్లు పోసుకోవాలి. అంటే పాలు ఎన్ని ఉంటే అన్ని నీళ్లు పోసుకోవాలి. అవి ఉడుకుతున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ ఎందుకు వేసానంటే మనం ఏ స్వీట్ చేసుకున్నా అందులో కొంచెం సాల్ట్ వేస్తే మనకి స్వీట్ అనేది బాగా తెలుస్తుంది. చూడండి, శనగల పాయసం కొంచెం చిక్కబడింది. ఇది రెడీ అయ్యేలోపు దేవుళ్ళకు పూలు పెట్టి, పండ్లు, తాంబూలం పెట్టి రెడీ చేశాను. ఇప్పుడు శనగల పాయసంలో 2 టీ గ్లాసులు చక్కెర వేయాలి. ఫస్ట్ ఒక టీ గ్లాస్ వేసి కలిపి తరువాత ఇంకో గ్లాస్ చక్కెర వేసి కలపాలి. తర్వాత 5 యాలకులు దంచి పాయసంలో వేసి కలపాలి.
చూడండి, పాయసం రెడీ అయ్యింది. ఫైనల్గా నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్షను పాయసంలో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, శనగల పాయసం రెడీ అయ్యింది. తరువాత నేను దేవుడి దగ్గర పసుపుతోటి గౌరమ్మ అమ్మవారిని చేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేశాను. ప్రసాదంగా చేసిన శనగల పాయసాన్ని కూడా దేవుడి దగ్గర పెట్టాను. అమ్మవారికి ఇష్టమైన పసుపు, కుంకుమ, పూలు, గాజులు, తాంబూలం, పండ్లు ఇవన్నీ జాకెట్ ముక్కలో పెట్టి ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారి దగ్గర పెట్టాను. అక్షింతలు రెడీ చేసి పెట్టుకున్నాను. తరువాత కడ్డీలు వెలిగించి టెంకాయ కొట్టి గౌరమ్మ అమ్మవారికి అక్షింతలు వేసి హారతిచ్చాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.